ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పంచాయతీ కార్యాలయం నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఇంత మెజారిటీ కేవలం ఆంధ్రప్రదేశ్కు దక్కిందని, మంచితనం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలదే అని తెలిపారు। అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రజలు అధికారం ఇచ్చారని, అధికారం వచ్చిన 100 రోజులు అయిందని, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయాల్లో నిరుద్యోగిత సమస్య పోవాలని, ప్రతి సంవత్సరం చదువుకున్న యువకులకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకుంటామని తెలిపారు। రాష్ట్రానికి అధికారం ఇచ్చారు ప్రజలందరూ కూడా। ఆర్థికపరమైనటువంటి సంక్షోభం కానీ, అభివృద్ధి లేక ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో అధికారాన్ని ఇచ్చారు। అధికారం వచ్చి 100 రోజులైంది। ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు మనం చూసాం। ముఖ్యమంత్రి కాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలని, ప్రతి సంవత్సరం చదువుకున్న మన బిడ్డలందరూ కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా ఆ కుటుంబాలను ఆదుకోవాలా। చదువుకున్న బిడ్డలందరూ కూడా ఎంటెక్లు, బీటెక్లు, డిగ్రీలన్నీ చదివి ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతున్నటువంటి పరిస్థితులు। ఆయన గ్రామాలకు వచ్చినప్పుడు మాట ఇచ్చారు, నిరుద్యోగ సమస్య తీరుస్తానని చెప్పేసి। దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటి సంతకముగా సుమారు 16,000 పైచీలకు ఉపాధి